హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ గోడౌన్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి 50,000 జీతంతో పాటుగా పరీక్షలు లేకుండానే, ఫీజు లేకుండానే సర్టిఫికేట్స్ చూసి మీకు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి మహిళల, పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి యంగ్ ప్రొఫెషనల్స్ అనేటువంటి ఉద్యోగాలని వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన డిపార్ట్మెంట్ల వారీగా వారికి కావాల్సిన డెడికేషన్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ గురించి, అలాగే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ గురించి, ప్లేస్ లేదా రీజన్ ఆఫ్ వర్క్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో మొదటగా చూసినట్లయితే యంగ్ ప్రొఫెషనల్స్ అనేటువంటి ఉద్యోగాలని లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. అలాగే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 2 పొజిషన్స్ను భర్తీ చేస్తున్నారు. అలాగే బిజినెస్ అనలిటిక్స్ సంబంధించి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. అలాగే మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అహ్మదాబాద్కు సంబంధించి ఒక పోస్ట్ని, భోపాల్కి సంబంధించి మరొక పోస్ట్ని, ఢిల్లీకి సంబంధించి మరొక పోస్ట్ని, గౌహతికి సంబంధించి మరొక పోస్ట్ని, హైదరాబాద్కి సంబంధించి ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. అలాగనే కొచ్చికి సంబంధించి ఒక పోస్ట్ని, పంచకులకు సంబంధించి కూడా ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 11 కార్యాలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, ప్లేస్ లేదా రీజన్ ఆఫ్ వర్క్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్న పోస్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి. అలాగే వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్, శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమంగా అందరికీ కూడా 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే శాలరీ కనుక చూసినట్లయితే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి 50,000 రూపీస్ శాలరీకి మెన్షన్ చేశారు. అలాగే మోర్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి 60,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. కేవలం ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క శాలరీ కూడా మెన్షన్ చేశారు. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 50,000 రూపీస్ శాలరీ, మోర్ దెన్ 3 years ఉంటే 60,000 శాలరీగా మెన్షన్ చేశారు. అన్ని పోస్టులకు సంబంధించి కూడా ఇదే విధంగా మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక అలాగనే మీరు చేయాల్సినటువంటి జాబ్ రోల్స్ గురించి, జాబ్ డిస్క్రిప్షన్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలన్నా ఆ పోస్ట్ సంబంధించి కంప్లీట్గా చదువుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. అలాగనే అప్లికేషన్ సబ్మిషన్ గురించి క్లియర్గా చూసినట్లయితే అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/11/2025 నుంచి 25/11/2025 వరకు కూడా మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్ అనౌన్స్మెంట్స్ కోసం ఇక్కడ మనకి 3 వెబ్సైట్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్స్తో మనం తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనమాట, ప్రభుత్వ గోడౌన్స్ గిడ్డంగుల సంస్థ అనమాట. సో కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఈ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 11 యంగ్ ప్రొఫెషనల్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీకు సర్టిఫికేట్స్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి, ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక నేను వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. Have a nice day.